Hello everyone, welcome back to our YouTube channel. NEET UG 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు ఎంబీబీఎస్ సీట్ రావడానికి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రీవియస్గా నేను చేసిన ఒక వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చాను. సో దాంట్లో నీట్ 2025 ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ ఎన్ని అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వీడియో కింద కామెంట్స్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే నేను ఈ వీడియోలో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ రావడానికి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టెడ్గా అయితే చెప్పబోతున్నాను. అండ్ దానికంటే ముందు చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ కట్ ఆఫ్ అంటే ఏంటి అని చెప్పి డౌట్ పడుతున్నారు. అండ్ ఈ కట్ ఆఫ్ పైన క్లారిటీ లేకుండా చాలామంది భయపడుతూ ఉన్నారు. సో ఈ డౌట్స్ అన్నిటినీ కూడాను క్లారిఫై చేస్తూ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండవచ్చు అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీరు ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపు నుండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా చాలా తక్కువ అమౌంట్కే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది తీసుకువచ్చాము. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా స్టూడెంట్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను మెడికల్ హంట్ టీం నుంచి పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం కోసం. అండ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ అనేది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే మన వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడాను అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు వచ్చిన మార్క్స్కి ద బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చే విధంగా ప్రియారిటీ ఆర్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను పర్సనల్గా మీకు మేము గైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కానీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. ఈ ప్రైస్కి కేవలం కొంతమంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. సో వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక టాపిక్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మాట్లాడుకునే ముందు అసలు ఈ కట్ ఆఫ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ కట్ ఆఫ్ అనే మాట విన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారనమాట. మనకి నీట్ ఎగ్జామ్లో 2 రకాల కట్ ఆఫ్స్ అనేది ఉంటాయన్నమాట. సో మొదటి కట్ ఆఫ్ ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ యొక్క క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంటూ ఉంటామన్నమాట. సో ఇదేంటి అంటే నీట్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ మనకు వస్తేనే మనం నీట్ ఎగ్జామ్లో పాస్ అయినట్లు అని దాని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో మనము ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ పాసింగ్ మార్క్స్ ఉంటాయి కదా. సో అలా అనమాట నీట్ ఎగ్జామ్కి కూడా పాసింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో అన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్లు అని చెప్పేదాన్ని నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంటూ ఉంటాం. సో మీరు ఇండియాలో ఎక్కడ నీట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి అన్నా సరే, అది ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కోటా అయినా మేనేజ్మెంట్ కోటా అయినా సరే, మీరు ముందుగా నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలన్నమాట, అంటే పాస్ అవ్వాలి. సో మరి ఈ నీట్ ఎగ్జామ్లో పాస్ మార్క్స్ ఎన్ని అంటే లాస్ట్ ఇయర్ కానీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి కానీ 50% పర్సెంటేజ్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. 50% అంటే ఎంత అంటే 720 మార్క్స్ అనేది మొత్తం పేపర్ కదా. ఆ 720లో సగం అంటే 360 మార్క్స్ అనేది రావాలా క్వాలిఫై అవ్వాలి అంటే అని కంగారు పడకండి. ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 100 ఇంటూ ఎంతమంది అయితే స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్లో మీకంటే తక్కువ మార్క్స్ వచ్చాయో బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు అన్న ఫార్ములాని యూజ్ చేసి సో ఇదైతే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే నీట్ 2024లో ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చింది, నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉండాలి అని చెప్పి ఒక ఐడియా కోసం అయితే మాట్లాడుకుందాం 2024కి సంబంధించింది. సో ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తుంది 2024కి సంబంధించిన నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ 50% ఉండాలి కాబట్టి మినిమం 164 మార్కులు వస్తే మీరు నీట్లో క్వాలిఫై అయినట్లే అనమాట అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్. అండ్ అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ వారికి
40% అనేది రావాలి కాబట్టి మినిమం 129 మార్క్స్ వస్తే వీళ్ళు నీట్లో క్వాలిఫై అయినట్లు అనమాట, అడ్మిషన్కి ఎలిజిబుల్ అయినట్లు. సో నీట్లో క్వాలిఫై అయినంత మాత్రాన మనకి డెఫినెట్గా సీట్ వస్తుందని అయితే ఏముండదు. నీట్లో క్వాలిఫై అయ్యేది కేవలం మనం అడ్మిషన్కి ఎలిజిబిలిటీ అవ్వడానికి అనమాట. దాని తర్వాత మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అందులో మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి సీట్ రావచ్చు, సీట్ రాకపోవచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్ది ఎందుకు చెప్పాను అంటే మీకు అర్థం అవ్వడం కోసం అయితే చెప్పాను. ఈ ఇయర్ నీట్ పాసింగ్ మార్క్స్ అనేది ఇంకా తగ్గుతుంది. సో అది ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా రిజల్ట్ అనేది, అప్పుడు మనకు తెలుస్తుంది యాక్చువల్గా నీట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అని చెప్పేది. లాస్ట్ ఇయర్ కంటే తగ్గుతుంది కానీ పెరగదు ఈ నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అయితే. సో ఇక రెండవ కట్ ఆఫ్ ఏంటి అంటే, సో రెండవ కట్ ఆఫ్ ఒక స్టేట్లో 100 MBBS సీట్స్ ఉన్నాయి అని అనుకోండి. ఆ 100 MBBS సీట్లో ఫస్ట్ సీట్ ఫస్ట్ మెరిట్ స్టూడెంట్కి ఇస్తారు, సెకండ్ సీట్ సెకండ్ మెరిట్ స్టూడెంట్కి ఇస్తారు, థర్డ్ సీట్ థర్డ్ స్టూడెంట్కి ఇస్తారు. ఈ విధంగా 100 సీట్స్ ఫిలప్ చేస్తారు కదా. సో ఆ 100వ సీటు ఏ స్టూడెంట్కి అయితే వచ్చిందో ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అది ఆ ఇయర్కి సంబంధించిన క్లోజింగ్ కట్ ఆఫ్ అనమాట. దాన్ని మనం కట్ ఆఫ్ అంటూ ఉంటాం. సో ఇకపోతే ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటే బాగుంటుంది అని చెప్పబోయే ముందు ఈ కట్ ఆఫ్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే మీకు ఇంకొంచెం క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిఫై అయిన వాళ్ళలో మనకంటే ముందు ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, అదేవిధంగా ఆ మెరిట్ స్టూడెంట్స్లో ఎంతమంది మన క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ద్వారా మనకి ఫిల్ చేసే సీట్లలో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఏ రిజర్వేషన్కి సంబంధించి ఆ రిజర్వేషన్కి కొన్ని సపరేట్ సీట్లు అయితే ఉంటాయి. కాబట్టి మన ముందు ఎంతమంది మెరిట్ వాళ్ళు ఉన్నారు, ఆ మెరిట్ వాళ్ళలో మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎంతమంది స్టూడెంట్స్ మన స్టేట్లో కాకుండా అడ్మిషన్ అనేది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తీసుకుంటున్నారు, అంటే స్టేట్ కౌన్సిలింగ్లో కాకుండా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో. దాంట్లో కూడా మళ్ళీ మన క్యాస్ట్కి చెందిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మాత్రమే కాదు, ఓపెన్ మెరిట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ ఓపెన్ మెరిట్లో స్టూడెంట్స్ ఎంతమంది వేరే కౌన్సిలింగ్స్ ద్వారా అడ్మిషన్స్ తీసుకున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డేటా అంతా కూడాను తెలియాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే కానీ ఎంతమంది స్టూడెంట్ మెరిట్లో ఉన్నారు, దాంట్లో మన క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగినట్లయితే కానీ అందులో ఎంతమంది స్టూడెంట్స్ వేరే కౌన్సిలింగ్స్కి వెళ్ళారు, ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడే జాయిన్ అయ్యారు అనేది అయితే అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు ఆ డేటా అంతా లేదు కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా నిన్నటి వీడియోలో ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను కదా, ఆ గూగుల్ ఫామ్లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చిన ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అయితే ఫిల్ చేశారు. మన దగ్గర ఆ డేటా ఉంది. సో అయితే ఈ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని ఏ మార్క్స్ రేంజ్లో ఎంతమంది ఉండి ఉండవచ్చు, ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉండి ఉండవచ్చు అని చెప్పి ఒక జనరల్ క్యాలిక్యులేషన్ తీసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. సో ఎవరికైతే స్టూడెంట్స్కి మార్క్స్ తక్కువగా వచ్చి ఉంటాయో మీరు ఈ కట్ ఆఫ్స్ అన్నీ చూసి భయపడకండి. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దీనికంటే ఇంకా మనకి తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు, లేదు అంటే కాంపిటీషన్ని బట్టి పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది మనము ఒక అవగాహన కోసము సో నా ఎక్స్పెక్టెడ్గా ఇచ్చిన కట్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నది తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడాను త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.